ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం 8 మంది ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఇంద్రవెల్లి మండలంలోని నట్వాజిగూడ వాగులో ప్రవాహం ఉన్నప్పటికీ ఆటోను ముందుకు నడిపాడు. దీంతో ఒక్కసారిగా ఆటో వాగులో కొట్టుకుపోయింది. స్థానికులు వెంటనే స్పందించి ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఈ నెల 6న జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 4వ అంతర్జాతీయ షార్ట్ ఫిలిం పోటీలు జరగనున్నాయి. 90 షార్ట్ ఫిలింలలో 12 ఎంపికయ్యాయి. మొదటి బహుమతిగా ₹1,00,000, రెండో బహుమతిగా ₹75,000, మూడో బహుమతిగా ₹50,000 అందిస్తారు. మిగతా 9 చిత్రాలకు ₹5,000 జ్యూరీ అవార్డు ఉంటుందని మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య తెలిపారు. కాకినాడ జిల్లాలో చిట్ ఫండ్ పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. పిఠాపురంలోని సత్యశివాని చిట్ ఫండ్ కంపెనీ డైరెక్టర్లు 2.39 కోట్లు మోసం చేసినట్లు తేలింది. సుమారు 94 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో డబ్బులను సొంత అవసరాలకు వాడుకున్నారని తేలింది. 2 డైరెక్టర్లు కొరా సత్యనారాయణ, లోకారెడ్డి భాస్కర్రావును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆన్లైన్ గేమ్ల వ్యసనం మరో యువకుడి ప్రాణం తీసింది. జగిత్యాల జిల్లా లింగంపేటకు చెందిన 9వ తరగతి విద్యార్థి విష్ణువర్ధన్ ఆన్లైన్ గేమ్లు ఆడొద్దని తల్లి మందలించడంతో ఆమెపై దాడి చేసి ఆ తర్వాత విరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సినీ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అస్థికలను బీచ్పల్లి కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచ్పల్లి కృష్ణానది తీరానికి వచ్చిన ఆయన వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా పిండ ప్రధాన కార్యక్రమాలు నిర్వహించి పూజలు చేశారు. అనంతరం తన తల్లి అస్థికలను నదిలో నిమజ్జనం చేశారు. ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా కోడూరు చౌరస్తాలో రైతులు బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. రైతులకు తక్షణమే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతులు యూరియా కోసం లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. సూర్యాపేట జిల్లాలో యూరియా కొరతపై మహిళా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తుంగుతుర్తి మండల కేంద్రంలో నడి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. గత 10 రోజులుగా యూరియా కోసం వేచి చూస్తున్నా లభించడం లేదని ఆవేదన చెందారు. సరైన సమయంలో యూరియా వేయకపోతే పంట దెబ్బతింటుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియాను అందించాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని వేడుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు అరెస్టు చేశారు. కేసీఆర్పై సిబిఐ ఎంక్వైరీకి నిరసనగా రామన్నపేటలో ఆయన రోడ్డుపై బైఠాయించి దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోగా టీఆర్ఎస్ నాయకులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో చిరుమర్తి లింగయ్యను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. నిజామాబాద్ జిల్లా అంకార్పూర్ గ్రామంలో రోజువుడ్తో తయారు చేసిన వల్లభ గణపతి పూజలు అందుకుంటున్నారు. హిందూ వాహిని సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని మైసూరులోని 9 లక్షలకు కొనుగోలు చేశారు. తెలంగాణలో వల్లభ గణపతిని ప్రతిష్ఠించడం ఇది మొదటిసారి. వరాలు ఇచ్చేవాడని భక్తులు నమ్మకం. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శించుకుంటున్నారు. రాష్ట్రంలో రామరాజ్యం కాదని రావణరాజ్యం ఉందని మాజీ ఎంపీ చింతామోహన్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం కోటీశ్వర్ల ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో వాట్సాప్ ప్రభుత్వం కాదని వాటల ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో జరుగుతున్న వరుస మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. జిల్లాతో పాటు రాష్ట్ర స్థాయి వైద్య బృందాలను గ్రామానికి పంపి ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. వైద్యాధికారులు అక్కడే మకాం వేసి మరణాలకు కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. పరీక్షలు, నమూనాలు సేకరణ పూర్తయ్యాక నివేదికను కలెక్టర్కు సమర్పిస్తారు. వరంగల్ జిల్లా గుండ్లసింగారం కాలనీ వరద నీటిలో మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కెనాల్ గేటు మరమ్మతుల కోసం నీటిని కిందకు వదలడంతో కాలనీలోకి వరద చేరింది. ఉన్నఫలంగా వరద నీరు చేరడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఇండియన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడు 21 లక్షల రూపాయల నోట్లతో లక్ష్మీ గణపతి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రుల సందర్భంగా లక్ష్మీ గణపతి అవతారంలో డబ్బులతో అలంకరణ చేస్తామని, ప్రజలు కూడా డబ్బులు అందజేస్తారని నిర్వాహకులు తెలిపారు. అన్నదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పదని సోషల్ వర్కర్స్ సోమా భావన గౌడ్ ఉప్పల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 10-15 అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. చిలకానగర్లోని టీం గరుడ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ పూజలో పాల్గొని అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన యువతపై గణేష్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ములుగు జిల్లా విద్యార్థులు సౌత్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్లో పథకాలు సాధించి జిల్లాకు పేరు తెచ్చారు. బెంగళూరులో జరిగిన 4వ సౌత్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ 2025లో కుంటా వర్షిత్ బంగారు పథకం, ఉరవకొండ అఖిలేష్ కుమార్ వెండి పథకం, బడవతి దినేష్ కాంస్య పథకం సాధించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడాధికారి సర్దార్ సింగ్ విద్యార్థులను సన్మానించి అభినందించారు.